కేటగిరీలో వేయకండి. నేనేమంటున్నాము, ఒక సయోధ్యపూర్వకమైన వాతావరణంలో సముద్ర తీర ప్రాంతాన్ని కొంత మాకు అవకాశం ఇస్తే మేము కూడా ఓడరేవులు నిర్మించుకొని దాని మీద వాణిజ్య సదుపాయాలు పెంపొందించుకునేటువంటి ఒక కార్యక్రమం మాకు నియర్ బై నైబరింగ్ స్టేట్, తెలుగు స్పీకింగ్ స్టేట్ కాబట్టి ఏపీ ముందు ఆ ప్రపోజల్ పెడుతున్నాము. తర్వాత మచిలీపట్నం కృష్ణారేవు ఆల్రెడీ కేంద్ర నిధులతో డెవలప్ చేసిందే. దానికి ప్రతిగా ఇంకేదైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ పెట్టినా దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. ఇక టీటీడీ విషయం అంటారా, తెలంగాణ వచ్చిన తర్వాత మొదట కొన్ని రోజులు పర్వాలేదు, కానీ మరీ ఈ మధ్యకాలంలో అయితే ఈ కొత్త ప్రభుత్వం రాకముందు అయితే ఇక్కడున్న ఎమ్మెల్యేలు మంత్రులు ఇచ్చే సిఫారసులను చెత్తబుట్టలు వేసి ఎవరో కుటుంబ సభ్యులంటే విఐపి లెటర్ బ్రేక్ దర్శనం ఇస్తాము, అక్కడ పోయినాక అది అమలుకు నోచుకోదు, వాళ్ళు ఇబ్బంది పడిన సందర్భాలు. అట్లాంటి క్రమంలో కొంత న్యాయంగా తెలంగాణకు కూడా బోర్డు డైరెక్టర్స్ ఇంతమంది ఉంటే ఇంతమంది అనే ఒక అలొకేషన్ ఉంటే బాగుంటుంది అనేది, ఏదో దాన ధర్మంగా కాకుండా ఒక హక్కుగా ఒక 2-3 డైరెక్టర్లు మాకు ఇచ్చి కొంత భాగం మాకు ఇస్తే డెఫినెట్గా మేము దాన్ని అప్రిషియేట్ చేస్తాం. తో పాటుగా గతంలో వీరు లక్ష్మీనారాయణ గారు లేవనెత్తినటువంటి కొన్ని అంశాలు చెప్పే కన్నా ముందు 7 మండలాల్లో ఒక మాట చెప్తాను. 7 మండలాలు రాష్ట్రం విభజన జరిగినాక కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత తెచ్చిన మొదటి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏపీలో 7 మండలాలు కలిపింది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న హరీష్ రావు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నారు, 7 మండలాల గురించి అంటే మేము డిమాండ్ చేయాలట. మరి 10 ఏళ్ళు ఏం మేము గుడ్డి గుర్రం పళ్ళుదోమినరా, ఏం చేసిరు మీరు? ఇట్స్ గాన్ స్టోరీ అని చెప్పిండ్రు. బట్ అయినా హరీష్ రావు గారికో కేసీఆర్ గారికి సోయి ఉన్నా లేకపోయినా తెలంగాణ ప్రయోజనాలు కోరుకునే పార్టీగా, ప్రభుత్వంగా మేము దానికోసం డిమాండ్ చేస్తున్నాము తిరిగి ఇవ్వాలని. ఇదొక అంశం. 2, లక్ష్మీనారాయణ గారు ఒక మాట చెప్పారు, అంటే కొంత ఫస్ట్ డిమాండ్ 7 మండలాలు కలపాలి అన్నదే పెద్ద తలకాయ నొప్పి అనేది. నీటి వాటా విషయంలో ఒక మాట చెప్తాను. నేనేమంటా, న్యాయంగా కృష్ణా బేసిన్ ను మళ్ళీ విభజన చేయాలి, 4 రాష్ట్రాల ప్రాతిపదికన చేయాలి. అంతకుముందు ఓన్లీ కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ కింద చేసిండు. ఇప్పుడు 4 రాష్ట్రాల ప్రాతిపదికన చేసి మాకు సరైనటువంటి వాటా అంటే 558 టీఎంసీలకు సరిపడా ప్రాజెక్టులు మాకు రెడీగా ఉన్నాయి కాబట్టి అది మాకు ఇవ్వాలని కోరుతున్నాము. ఏపీతోనా అది తిరిగి మనం మళ్ళీ బోర్డు మీద ఫైట్ చేసి తీసుకొచ్చుకుంటామా, అదొక అంశం. సో ఏదైతే పోతిరెడ్డిపాడు విషయంలో జగన్ గారు చేసింది ఏంది, అది డీవియేషనే కదా. నీళ్లు తీసుకుపోయి ఇక్కడ ఉన్నటువంటి రైతుల పొట్టగొట్టే ప్రయత్నం చేసిండ్రు. దాని మీద ఆ రోజు కేసీఆర్ మాట్లాడలే. ఇలా మేము ఇవన్నీ ఉండకుండానే మాకు ఒక రైట్ఫుల్ షేరే 558 టీఎంసీలు మా తెలంగాణకు కావాలని మా ముఖ్యమంత్రి గారు ఈరోజు మా ప్రభుత్వం తరఫున అడగబోతున్నారు. ఫైనల్లీ ఒక మాట, వారు